పాలిటిక్స్ పై బీఆర్ఎస్ బహిష్కృత నేత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్లాల్సిందని అన్నారు. హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కవిత కాంగ్రెస్ లోకి వెళ్లాలని ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదన్న ఆమె కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై తనకు వేరే విధంగా ఎటువంటి కోపం లేదన్నారు. ఆల్మట్టిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును వెళ్లాలని, లేదంటే తాము జాగృతి తరపున సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు కల్వకుంట్ల కవిత. చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు. ఇంకో పక్కనేమో కృష్ణా నదిని వాళ్ళు ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు. ఇది కరెక్ట్ వైఖరి కాదు. దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం నేను అనేక మార్లు చెప్పిన మన నాగార్జున సాగర్ డ్యామ్ని వీళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చిండ్రు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జున సాగర్లో అంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. వీళ్ళు కేఆర్ఎంబీకి రాయాలి, కేఆర్ఎంబీ ఇంకెవరికో రాయాలి, అక్కడ నుంచి పర్మిషన్ రావాలి. అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్లు వస్తున్నాయి. పర్మిషన్లు రానటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద కూడా తక్షణం స్పందించాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ మన జరగబోతా ఉన్నది. హైదరాబాద్లో కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో ఈ వారంలో జరుగుతున్నది. నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు, వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది, మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది. మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ జాగృతి పదే పదే చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీళ్ల విషయంలో ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజరీగా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. వారిని తక్షణమే తొలగించండి. వారికి మన తెలంగాణ మీద ప్రేమ ఎందుకుంటుంది? కనీసం మీకుందని మీరు నిరూపించుకోండి.